హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 24 సెప్టెంబర్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 26,100 హై గాను, లో వచ్చేసి 25,800 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 24 సెప్టెంబర్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 26,100, లో వచ్చేసి 25,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 54,400 హై గాను, లో వచ్చేసి 53,800 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 24 సెప్టెంబర్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 54,400, లో వచ్చేసి 53,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 25,100 హై గాను, లో వచ్చేసి 24,800 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి 24 సెప్టెంబర్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 25,100, లో వచ్చేసి 24,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 24 సెప్టెంబర్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు సీటంలో కూడా సాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 10:30 తర్వాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:40 వరకు సీటంలో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 2 తర్వాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30, 9:40 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 24 సెప్టెంబర్ రోజు కూడా మార్కెట్ మనకి బుల్లిష్ టర్న్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. ఇక నేను బుల్లిష్ టర్న్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా సిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్లో అబ్జర్వ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడిపోతుంది అనుకోండి, మీరు పిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.